A and B and C can do a work in 10 days, 15 days, 20 days respectively. They finished that work together and got 2600 as wages. Find C wage. ఇక్కడ ఏ అనే పర్సన్ ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 10 డేస్ టైం పడితే బి అనే పర్సన్కి అదే వర్క్ కంప్లీట్ చేయడానికి 15 డేస్ టైం పట్టింది. సి అనే పర్సన్కి 20 డేస్ టైం పట్టింది. అప్పుడు ఇక్కడ టోటల్ వర్క్ ఏమవుతుంది? టోటల్ వర్క్ విల్ బీ ద 10, 15, 20 యొక్క ఎల్సిఎం అనేది టోటల్ వర్క్ అవుతుంది. టోటల్ వర్క్ 60. 10, 15, 20 యొక్క ఎల్సిఎం 60. అప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఏమవుతుంది? ఎఫిషియన్సీ ఆఫ్ ఏ 60/10 అంటే 6 అవుతుంది. ఎఫిషియన్సీ ఆఫ్ బి అవుతుంది 60/15 అంటే 4 అవుతుంది. ఎఫిషియన్సీ ఆఫ్ సి ఏమవుతుంది? 60/20 అంటే 3 అవుతుంది. మనకి ఎప్పుడైనా కూడా శాలరీ అనేది ఎఫిషియన్సీని బట్టి ఇస్తారు కాబట్టి వీళ్ళు టోటల్ ఎఫిషియన్సీ ఎంత? 6 + 4 + 3. 6 + 4 10, 10 + 3 13. ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ ఎంత? 13. 13 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ మనకు టోటల్ శాలరీ ఎంత? 2600. 13 పార్ట్స్ 2600 అయినప్పుడు 1 పార్ట్ ఏమవుతుంది? 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 13 1 13 200. 1 పార్ట్ అనేది 200 రూపీస్ అయితే మనకు సి వేజ్ కనుక్కోమన్నారు. సి వేజ్ ఎంత? సి 3 పార్ట్స్ రావాలి. 3 పార్ట్స్ కాబట్టి 3 పార్ట్స్ ఇంటూ 200. 600 రూపీస్ ఆర్ వేజెస్ ఆఫ్ సి. సి యొక్క వేజెస్ ఎంత? 600 రూపీస్.